ఇప్పుడు మల్కాజ్గిరి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు వస్తారనుకుంటున్నారు, ఎవరు రావాలనుకుంటున్నారు? మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు కాబట్టి వారే ఇక్కడ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. వారు తెలంగాణ వ్యాప్తంగా గతంలో రాజకీయ అనుభవం ఉంది, ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి వారు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏది చూసుకున్నా, ముఖ్యంగా ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ఆర్థిక వనరులు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి. అటువంటిది గత 60 ఏళ్లలో జరగని ఏదైతే అభివృద్ధి ఉందో ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు రోడ్లు కావచ్చు, బ్రిడ్జీలు కావచ్చు, సియాచిన్ ప్రాంతంలో, కాశ్మీర్ ప్రాంతంలో ఏదైతే భారతదేశానికి సంబంధించిన పాకిస్తాన్, చైనాకు సంబంధించిన బార్డర్లు ఉన్నాయో అక్కడ కూడా రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మన సైనిక ఏదైతే బలం ఉందో సైనిక బలాన్ని కూడా టెక్నాలజీ పరంగా, ఆర్మీ సంబంధించిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ల పరంగా పెంచుతుంది. కాబట్టి ఏ విధంగా తీసుకున్న అభివృద్ధిలో కూడా, జీడిపి పరంగా చూసుకున్న, అభివృద్ధిలో తీసుకున్న, ఆర్థిక వ్యవస్థలో తీసుకున్న ప్రస్తుతం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ గారే వస్తారు, ఇక్కడ ఈటల రాజేందర్ గారు గెలుస్తారని చెప్పి తెలియజేస్తారు.